ప్రైజ్ ద లార్డ్. దయగల హృదయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు యుగయుగములు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధులైన మీ అందరికీ నా వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వాక్య భాగము. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయాళుడు. యేసయ్య ప్రత్యక్షత కొరకు నిత్యము ఆయనను ఆయన సన్నిధిని వెదుకుచు ఆయన ప్రత్యక్షతను చూచి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుచున్న పరిశుద్ధ దైవ జనాంగమ, మనము నిత్యము సేవించుచున్న యేసునాథుడు దయాళుడు, దయగల హృదయము కలవాడు, ఆయన దయానిధి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. మన పాపములన్నిటినీ క్షమించుటకు సిద్ధమనస్సు గల దయాళుడు. శుద్ధమైన హృదయము కలిగిన వారి ఎడల, ఆయన సన్నిధిలో నిలిచిన వారి ఎడల ఆయన దయాళుడై ఉన్నాడు. అంతేగాక ఆయన దయాళుడై అన్ని విషయములలో మేలు చేయు దేవుడై ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, మనందరి జీవితములో ఆయన దయాళుడై ఇట్టి కార్యములు అనుదినము చేయునుగాక. దయాళుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు యుగయుగములు మనము అర్పించెదము. ఎల్లప్పుడూ అన్ని వేళలా మనకు ఆయన దయాళుడై ఉండునట్లుగా ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఆయనను వెదకెదము. వెదుకు వారికి దొరికే దయాళుడైన దేవుడాయన. అందుకని నిత్యము ఆయన సన్నిధిని వెదకెదము. మన శ్రమయందు ఆయనని వెదకెదము. దుష్టత్వమును విడిచి వివేకము కలిగి ఆయనని వెదకెదము. వేకువన లేచి ఆయన సన్నిధిలో ఆయన బలమును ఆయన ప్రభావమును చూడవలనని వెదకెదము. బల ప్రభావములతో నింపబడి నడిపించబడెదము. పూర్ణ హృదయముతో ఆయన వెదికిన వారమై ధన్యులుగా జీవించెదము. ఆయనను కనుగొనున్నట్లుగా ఆయన జాగ్రత్తగా వెదకెదము. ఆయన దయాళుడై మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి ఆయన కలుగు చేసి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆయన దొరికే కాలములోని ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయన కన్నీళ్లతో వెదికెదము. వెదికే వారికి దొరుకును, ఆయనను కనుగొందురు. మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహించు దయాళుడై ఉండునట్లు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకెదము. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారము గనుక బాప్తీసం పొందిన అనుభవంలో ముందుకు కొనసాగుచు పైనున్న వాటిని మనము వెదికెదము. పైనున్న జ్ఞానమును, క్రీస్తును, ఆత్మను వెదకి దయాళుడైన యేసయ్య సమస్తమును మనకు దొరుకునట్లుగా చెయ్యును. కావున నా దేవుని ప్రియులారా, ఆయన దయాళుడై నిత్యము మన ఎడల తన కార్యములు చేయుచు సంపూర్ణముగా తీర్చిదిద్దుతూ రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. దయాళుడవైన మా యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రం. మీరిచ్చిన జీవపు మాట కొరకు స్తోత్రాలు. మీరు మా ఎడల ఎల్లప్పుడూ దయాళుడై ఉండునట్లుగా ఎల్లప్పుడూ మేము మిమ్మును వెదికేవారిగా మా జీవితములు చేయమని కోరుతున్నాం. శ్రద్ధగా అలాగే దుష్టత్వమును విడిచి వివేకము కలిగి జాగ్రత్తగా మిమ్మల్ని వెదుకున్నట్లుగా పూర్ణ హృదయముతో వెదుకున్నట్లుగా కృపదయించమని కోరుతున్నాం. నిశ్చయముగా మా ఎడల మీరు దయాళుడుగా ఉండి గొప్ప కార్యములు మా ఆత్మీయ జీవితంలో చేసి మీరు ఆకడకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన దయాళుడై నిరంతరము నిలిచి ఉండునుగాక. God bless you.